ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణానాగణపదాయనం గణేశాయనం లక్ష్మీదోతాయనం సరస్వతాయనం శివపార్వతులైన లక్ష్మీ నరసింహను ఆంజనేయనం వల్లమేనం కాశీశ్వరాయ నమ. నమో నారాయణ నమో వెంకటేశ్వర శ్రీమన్నారాయణ శ్రీ విష్ణుమూర్తాయ నమ. ఓం శ్రీ వారాహి దేవి శ్రీ లలితాదేవి మాతాకి శ్రీ ధనలక్ష్మి దానలక్ష్మి మహాలక్ష్మి సర్వలక్ష్మాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమ. శ్రీ విష్ణుమూర్తాయ నమ. ఓం శ్రీ హర హర మహాదేవ్ శంభో శంకర శివపార్వతులయ నమ. అన్నపూర్ణేశ్వరి మహాశక్తి మహాశండి మహాకాళి. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మంత్రం శ్రీ వారాహి దేవి అతి శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రం. మనం అనుకున్న మంత్రం, మనకు అనుకున్న పనులు కావాలన్నా, మనకు ఏదైనా పని కాకుండా నిరాశగా మనం ఉన్నట్టయితే ఒక ఇలాచి మన నోట్లో వేసుకొని ఈ మంత్రాన్ని కానీ 11 సార్లు పాటించినట్టయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఇలాచి వేసుకున్న మనం మంత్రం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మనిషి మనకు వశమై మనం ఏదైతే పని మీద బయటికి వెళ్తామో ఆ పనులు పూర్తిగా మనకు జరిగిపోయి మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అమ్మవారి మంత్రాన్ని మనం తలుచుకొని ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినా కూడా మనకు కావు అనుకున్న పనులు మనకు జరిగిపోతాయి. అమ్మ దీవెనతో అంతా మంచి జరుగుతుంది. మనం ఎప్పుడైనా అమ్మను తలుచుకొని నమ్మకంతో అమ్మను నిండుగా మన మనసులో నుంచి ఫీల్గా ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే అమ్మ దీవెనలు మనకు ఎప్పుడు ఉంటాయి. ఏవైతే మనకు కాలేదు పని, ఏది పని కాలే, ఈ పని కాలే అని అనుకునే పరిస్థితి అయితే ఉండదు. మనకు ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం ఉంటుంది. అమ్మ దీవెన మనకు ఉండాలంటే, అమ్మ అనుగ్రహం కావాలంటే 21 సార్లు 21 రోజు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చేయాలి. 21 సార్లు ప్రతిరోజు నిత్యం మనం పాటించినామంటే మనకు ఈ పని కాలే అనే వాళ్ళైతే ఎవరు ఉండరో ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది. ఎటువంటి ఎంతటి కష్టమైన పనులు కూడా మనకు నెరవేరుతాయి. మనకు డబ్బు, ఐశ్వర్యం కలుగుతుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి మంత్రం ఈ వారాహిదేవి మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. ఓం శ్రీం 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 ఓం
శ్రీం ఓం శ్రీం